నమస్తే. గతంలో రాజారెడ్డి రాజ్యాంగం మనం చూసాం. అటు సీమ వైపు ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలిసిందే. అయితే రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఇప్పుడు వైసీపీ చేస్తున్నటువంటి వ్యాఖ్యల్లో ఎంతవరకు నిజం ఉంది? నిజంగా ఇప్పుడున్న కూటమి కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారా, లేదా వైసీపీ కవ్వింపు చర్యలు అని చెప్పి అనుకోవచ్చా? నిజంగా ఒక 3-4 రోజుల నుంచి రెడ్ బుక్ రాజ్యాంగం అనే పదాన్ని చాలా గట్టిగా వింటున్నాం. అయితే దీనిపైన మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, గతంలో మనం రాజారెడ్డి రాజ్యాంగం చూసాం. అది ఎన్ని హత్యలు ఏంటి అనేది అందరికీ తెలిసిందే. సీమ వైపు ఇంకా చాలా ఎక్కువగా తెలుసు. అవి కొన్ని వివేకం లాంటి సినిమాల ద్వారా మనకు పూర్తి స్థాయి రాజారెడ్డి రాజ్యాంగం అనేది మనకు అర్థమైపోయింది. కానీ కొత్తగా ఒక 3-4 రోజుల నుంచి వైసీపీ క్యాడర్ మొత్తం కూడా ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు. నిజంగా రెడ్ బుక్ ఓపెన్ అయిందా? నిజంగా ఆ రెడ్ బుక్లో ఏమైనా ఉందా? నిజంగా ఏదో హోర్డింగ్ల వల్ల రెచ్చగొడుతున్నారు అది అని చెప్పి మాట్లాడుతున్న వైసీపీ మాటల్ని ఎలా తీసుకోవాలంటారు సార్? రెడ్ బుక్ హోర్డింగ్లు అంటే ఆ హోర్డింగ్లోనే దాని అర్థం ఉంది. ఎవరో కొంతమంది అభిమానులు పెట్టుకున్నారు. అది కూడా ఏమని రాశారు? రెడ్లో అబ్రివేషన్ ఇచ్చారు. ఆర్ ఫర్ రిజిలెన్స్, ఈ ఫర్ ఎంపవర్మెంట్, డి ఫర్ డెవలప్మెంట్ అని ఉన్నాయి. ఆ హోర్డింగ్స్ చూస్తే రిజిలెన్స్ అంటే అధోగతి పాలైనటువంటి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ అభివృద్ధిని పునర్నిర్మించటం, పునర్నిర్మాణ దిశగా. ఈ అంటే ఎంపవర్మెంట్, మహిళా సాధికారత, యువత సాధికారత, పేదల సాధికారత దిశగా ఇవాళ అక్కడ జరగాల సంక్షేమం అనేది. డెవలప్మెంట్ అంటే అభివృద్ధి. ఏది కంపెనీలు రాబట్టటము, పెట్టుబడులు తెచ్చుకోవటము, ఇక్కడ నిరుద్యోగం నిర్మూలించటం, జీవనోపాధి పెంచటం, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలి. ఇంత మీనింగ్ ఉంది ఆ హోర్డింగ్లో. దానికి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు గందరగోళంగా మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళకి ఇంగ్లీష్ రాదని అనుకోవాలా, లేదా వచ్చిన రెడ్ బుక్ అనే దానికి భయపడుతున్నారని చెప్పి అనుకోవాలంట? రెండవదే కరెక్ట్ అనమాట. ఏది ఇంగ్లీష్ వచ్చు కానీ భయం కనపడుతుంది. అంటే వాళ్ళు చేసిన తప్పులకి ఏం జరుగుతుందో అనే భయం అనుకోవచ్చు. అంతే. ఇప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం వేరు. ఏది రాజారెడ్డి అంటే ఆయన గురించి ఆ పాలిగాళ్ళ చరిత్ర అనే పుస్తకంలో ప్రజా హక్కుల సంఘం వాళ్ళు వేశారు. ఏది ఆయన ఏదో మైన్స్ అక్కడ ఉన్నటువంటి తనకి గుమాస్తాగా పనిచేస్తూ ఆ ఉద్యోగం ఇచ్చిన యజమాని వెంకట నరసయ్యని ఆయన చంపేశాడని, ఆయన ఎవరో ఒక ఊసన్న అనే ఒక ఎరుకలతను ఎవరినో సజీవ దహనం చేశాడని కిరసనాయలు పోసి, ఆయన పైన రౌడీ షీటర్ ఉంది. ఎవరు? వీళ్ళ తాత రాజారెడ్డి పైన. అప్పట్లో ఎస్పీ ఆయన అసలు జిల్లా బహిష్కారం చేశాడు. ఈ జిల్లాలో అతను ఉండటానికే వీల్లేదని. అది రాజారెడ్డి చరిత్ర, అది రాజారెడ్డి రాజ్యాంగం. ఇక జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇక అది అట్లా ఫిక్స్ అయింది. ఎందుకంటే ఆయన పరిపాలనలో ఆ 5 ఏళ్ళు జగన్ 1558 మందిని చంపేశారంట. 1558 హత్యల్లో మహిళలే 1000 మంది అంట. బీసీలు 300, ఎస్సీ ఎస్టీ 200. తెలుగుదేశం పార్టీ ఏదో ఒక చిన్న టేబుల్ లాగా అది వాళ్ళు పుస్తకాలు వేశారు. ఏది 1558 హత్యలు చూసే ఆ రోజు ఆ దాడులు, ఆ సజీవ దహనాలు, గ్రామ బహిష్కారాలు, హింస, విధ్వంసాలు, రాజారెడ్డి రాజ్యాంగం అనేది అలా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. దానివల్ల ఇతను పతనం అయ్యాడు 151 నుంచి 11కి. ఇప్పుడు వీళ్ళు దానికి కౌంటర్గా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అంటే నవ్వుల పాలవుతాను. రెడ్ బుక్ రాజ్యాంగం సింగిల్ వర్డ్ కాదు, మధ్యలో కామా పెట్టు. అంటే అది 2 పుస్తకాలు. ఏది? రెడ్ బుక్ కామా రాజ్యాంగం. రెడ్ బుక్ ఎప్పుడు వచ్చుద్ది? రాజ్యాంగం అమలు చేయకపోతే వచ్చుద్ది. అంటే ఇక్కడ యువగళం పాదయాత్రలో నారా లోకేష్ అడుగడుగున అడ్డంకులు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా అప్పటి వైసీపీ ప్రభుత్వం, పోలీస్, ప్రత్యేకించి అక్కడ ఆ ఎస్పీ రిషాంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఏం చేశారు? అక్కడ డిఎస్పీలు వీళ్ళ మనుషులంతా జగన్ చెప్పు చేతల్లో ఉండు ఆయన అసలు అడుగు వేయనీయలేదు. మైకు లాగేశారు, టేబుల్ లాగేశారు. ఆయన అసలు స్టేజ్ ఎక్కనివ్వలేదు. స్టేజ్ ఎక్కనీయకపోతే బాల్కనీలో నుంచి మాట్లాడాడు. ఆయనకు అసలు స్టేజీ కట్టనివ్వలేదు. స్టేజీ కట్టనివ్వకపోతే స్టూల్ ఎక్కి మాట్లాడాడు. ఆయన సౌండ్ వెహికల్ లాక్కుపోయారు. సౌండ్ వెహికల్ లాక్కుపోతే అసలు మైకు లేకుండా మాట్లాడాడు. అప్పుడు ఒక చేత్తో రాజ్యాంగం పట్టుకున్నాడు. ఆ రాజ్యాంగంలో తనకిచ్చిన హక్కులు చూపించాడు, చదివి వినిపించాడు.
ఆపిన ప్రతి డిఎస్పి దగ్గర, సిఐ దగ్గర పలానా ఆర్టికల్ నాకు అసెంబ్లీ అయ్యే హక్కు ఇచ్చింది, పలానా ఆర్టికల్ నాకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఇచ్చింది, మాట్లాడే హక్కు నాకుంది, వాక్ స్వాతంత్రం నాకుందంటూ ఆర్టికల్స్ చదివి వినిపిస్తూ అంబేద్కర్ రాజ్యాంగం ఒక చేత్తో పట్టుకున్నాడు. అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేయకపోతే రెండో పుస్తకం చూపించాడు. ఏంటది? రెడ్ బుక్. ఇప్పుడు రెడ్ బుక్ అదనమాట. అంటే అది రెండు ఒకటి పుస్తకం కాదు. అంబేద్కర్ రాజ్యాంగం ఒక పుస్తకం, రెడ్ బుక్ ఒక పుస్తకం. అతను ఒక పుస్తకం పట్టుకోలేదు, రెండు పుస్తకాలు రెండు చేతులతో పట్టుకుని నడిచాడు. అయితే ఆ రోజు చూసుకుంటే మనకి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టిన సందర్భంలో అరెస్ట్ అయిన వెంటనే కలవడానికి వెళ్ళినప్పుడు కూడా కలవనీయకుండా చాలాసేపు ఆపారు. ఆపినప్పుడు కూడా మళ్ళీ కాన్స్టిట్యూషన్ నుంచి తీసి, రాజ్యాంగం తీసి నాకున్న హక్కులు ఇవి అని చెప్పేసి అన్న తర్వాత కూడా అప్పుడు ఉన్నట్టు పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి అనే మాటలు చాలా హట్ అయినట్టు కూడా మనకు అంతా మీడియాలో చూసాం. ఒక తండ్రిని అరెస్ట్ చేస్తే మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోమంటారా? ఎలా? నీ కూతుర్ని అలా జరిగితే నువ్వు ఆగుతావా అన్నట్టు మాట్లాడు. సో కాన్స్టిట్యూషన్లో ఇవన్నీ కూడా ఉన్న తర్వాత ఇలా మాట్లాడిన వాళ్ళకి మాత్రమే రెడ్ బుక్ వర్తిస్తుంది అని చెప్పేసి అనుకోవచ్చు అంటారా? అంతే కదా. ఏది గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చంద్రబాబు కుటుంబం చాలా ఇబ్బంది పడింది. ఏనాడు బయటికి రాని ఆయన భార్య భువనేశ్వరి మేడం రోడ్ల మీదకి వచ్చేసిన పరిస్థితి, తనకు న్యాయం చేయమని అడిగింది, నిజం గెలిపించమని ప్రజలను వేడుకుంది. ఇప్పుడు లోకేష్ ఇవాళ న్యాయ పోరాటం చేశాడు. ఏది? తండ్రిని బయటకు తీసుకురావటం కోసం కోర్టుల చుట్టూగా తిరిగాడు. ఇవాళ ఆ కుటుంబం పడ్డ నరకం మామూలు నరకం కాదు. అదే కాదు, జనసేన పవన్ కళ్యాణ్ ఆయన అసలు రాష్ట్రంలోకి రానివ్వలేదు, ఎయిర్పోర్ట్లో నుంచి ఆయన బయటికి రానివ్వలేదు, ఆయన కారులో నుంచి చెయ్యి బయటకు పెట్టి అభివాదం చెయ్యనివ్వలేదు. మామూలు హక్కుల అణిచివేత. కరెంటు తీసేశారు, నోవోటెల్ హోటల్లో పైనుంచి కిందికి రానిలేదు, అడ్డంగా పడుకున్నాడు రోడ్డుకి. ఏది? రాష్ట్రంలోకి రానియకపోతే ఒక పార్టీ అధ్యక్షుడు, ఒక సెలబ్రిటీ, ఒక ఫిలిం స్టార్ రోడ్డు గడ్డంగా పడుకొని నిరసన తెలిపితే చచ్చినప్పుడు రానివ్వాల్సిన పరిస్థితి అన్నమాట. ఎన్ని కేసులు పెట్టారు, ఎంతమంది పైన కేసులు పెట్టారు. ఇప్పుడు చంద్రబాబు మీద 23 కేసులు, లోకేష్ మీద 22 కేసులు, అయ్యన పాత్రుడి మీద 17 కేసులు. జైళ్ళకి ఎంతమందిని పంపించారు? అచ్చెన్నాయుడిని 83 రోజులు జైల్లో పెట్టారు, కొల్లు రవీంద్రని 56 రోజులు జైల్లో పెట్టారు. అసలు మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుని 53 రోజులు జైల్లో పెట్టారు. ధూళిపాళ నరేంద్ర 20 రోజులు, పట్టాభి 18 రోజులు. జైళ్ళకి వెళ్ళనాళ్ళు ఎవరు? ఇప్పుడు 70,000 మంది తెలుగుదేశం కార్యకర్తల పైన కేసులు పెట్టారంట. ఇప్పుడు గతం తలుచుకుంటే జగన్ రూప రాక్షసం అన్నది అందుకే అన్నమాట. ఏది? ఆ 5 ఏళ్ల జగన్ పరిపాలన, వీటన్నిటిపైన అస్త్రం రెడ్ బుక్. ఏది? నిబంధనలు పాటించని అధికారులు, హింసా విధ్వంసాలకు పాల్పడినటువంటి వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళకి అది ఒక మందుగా వేశాడనమాట. అంతే తప్ప రెడ్ బుక్ అంటే అది రాజ్యాంగం కాదు. రాజ్యాంగం అమలు చేయకపోతేనే రెడ్ బుక్. మొత్తానికి రెడ్ బుక్లో ఏముంది అంటే స్పష్టంగా ఏం చెప్తారు? రెసిలెన్స్, ఎంపవర్మెంట్, డెవలప్మెంట్. అంతేగాని వాళ్ళు అనుకున్నది కాదంటారా? రెసిలెన్స్, ఎంపవర్మెంట్, డెవలప్మెంట్, దానికే రెడ్ బుక్. సో హోర్డింగ్స్లో చూసి మాత్రం భయపడతారు అనుకోవాలా వైసీపీ నేతలు? తప్పుకు భయపడాలి. మీరు చేసిన తప్పులకే మీరు భయపడాలి తప్ప ఆ బుక్కి భయపడాల్సింది లేదు. తప్పు చేయనాడు భయపడాల్సిన అవసరమే లేదు కదా. అంటే ఇప్పుడు వైసీపీ నేతలు అందరూ భయపడుతున్నారంటే అందరూ తప్పు చేసినట్టే. వాళ్ళ తప్పులే వాళ్ళని భయపెడుతున్నాయి. వాళ్ళు చేసిన పాపాలే ఇవాళ వాళ్ళకి శాపాలుగా మారాయి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టు ఒక చేత రాజ్యాంగం, ఇంకో చేత రెడ్ బుక్ పట్టుకున్నది కాస్త వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం కింద మాట్లాడుతున్నారు. మీరు అన్నట్టు రెడ్ బుక్ ఆర్ఈడి రెడ్కి వేరే ఫుల్ ఫామ్ వేరుంది. అది మరి వాళ్ళు చదువుతున్నారో లేదో తెలియదు. కానీ భయపడుతున్నారంటే తప్పు చేసిన వాళ్ళే భయపడతారు. సో అందరూ భయపడుతున్నారంటే అది అందరూ అర్థం చేసుకోవాల్సింది. నమస్తే. నమస్తే.